శ్రీశైలం మల్లన్నను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద పండితులు వేదాశీర్వచన చేయగా శ్రీ స్వామి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రాలు చిత్రపటాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు మంత్రికి అందజేశారు. అనంతరం మల్లన్న భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు జారీ చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దర్శన ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూ లైన్ల నిర్వహణపై అధికారులతో కలిసి సమీక్షించారు. హైదరాబాద్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులతో మంత్రి ఆనం నేరుగా ముచ్చటించారు. భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సేవలందిస్తూ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.